హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్లో మళ్ళీ 2 సమ్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి. ఇఫ్ sin alpha plus cosec alpha equal to 2, find the value of sin power n alpha plus cosec power n alpha. n అనేది బిలాంగ్స్ టు z అన్నాడు. ఓకేనా? ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా ఈక్వల్ టు 2. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఆల్ఫా ప్లస్ కొసెక్ ఆల్ఫా అని ఏమని రాయొచ్చు, 1/sin ఆల్ఫా అని రాయొచ్చు కదా. 1/sin ఆల్ఫా ఈక్వల్ టు 2. సైన్ ఆల్ఫా ప్లస్ 1/sin ఆల్ఫా, దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. 1, sin ఆల్ఫా అంటే ఎల్సిఎం sin ఆల్ఫా అవుతుంది. అంటే అప్పుడు ఏం చేయాలి, దీన్ని sin ఆల్ఫా తోటి మల్టిప్లై చేయాలి కదా. sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా ప్లస్ 1/sin ఆల్ఫా ఈక్వల్ టు 2. నెక్స్ట్ sin ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా, sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ sin ఆల్ఫా అంటే 2sin ఆల్ఫా. నెక్స్ట్ ఈ 2sin ఆల్ఫాని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2sin ఆల్ఫా అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. -2sin ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² - 2ab ప్లస్ b² ఆ ఫామ్లో ఉంది. అంటే అప్పుడు దాన్ని ఎలా రాస్తాం, a - b హోల్ స్క్వేర్ కదా. a - b అంటే a ప్లస్లో ఎంత ఉంది, సైన్, b అంటే 1, అంతేనా. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? సైన్ ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సైన్ ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే సైన్ ఆల్ఫా -1 ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, 0. ఓకే, సైన్ ఆల్ఫా -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, 0. ఈ -1 ఇక్కడ సైడ్ వస్తే +1 అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 0 + 1 అంటే 1. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్ అనమాట. సో సైన్లో ఏ యాంగిల్లో మనకి 1 అనేది ఉంటుంది. ఓకేనా? యాంగిల్ ఎంత ఉంటే దాని యొక్క వాల్యూ అనేది 1 అవుతుంది. 90 degrees కదా, sin 90 ఎంత, 1 కదా. అంటే అప్పుడు ఏం తీసుకోవాలి, ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees అనమాట. ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, సైన్ పవర్ n ఆల్ఫా ప్లస్ కొసెక్ పవర్ n ఆల్ఫా కనుక్కోవాలి. సో ఫస్ట్ రాద్దాం. సైన్ పవర్ n ఆల్ఫా ప్లస్ కొసెక్ పవర్ n ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ పవర్ n ఆల్ఫా అంటే 90 degrees ప్లస్ కొసెక్ పవర్ n ఆల్ఫా అంటే 90 degrees, దట్ ఈక్వల్ టు sin 90 వాల్యూ ఎంత, 1. సో 1 పవర్ n ప్లస్ కొసెక్ పవర్ n 90 అన్నాను. అంటే కొసెక్ 90 ఎంత, కొసెక్ 90 కూడా 1 కదా. కొసెక్ టీటా అంటే ఏంటి, 1/sin టీటా. ఓకే, అంటే కొసెక్ 90 అంటే 1/sin 90. 1/sin 90 అంటే 1/1 అంటే దట్ ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. సో 1 పవర్ n. ఓకే, సో 1 పవర్ n ప్లస్ 1 పవర్ n అంటే 1 పవర్, మనము 1 పవర్ ఎంత తీసుకున్నా కూడా n ప్లేస్లో 100 తీసుకున్నా 200 తీసుకున్నా, అది ఎంత తీసుకున్నా కూడా దాన్ని 1తో మల్టిప్లై చేస్తే దాని యొక్క వాల్యూ 1 అవుతుంది కదా. సో 1 పవర్ n అంటే ఎంత అవుతుంది, 1 ప్లస్ 1 పవర్ n అంటే 1. సో 1 + 1 అంటే ఎంత, 2. దీని యొక్క ఆన్సర్ వచ్చేంత 2 అనమాట. ఓకేనా? సో దీంట్లో సెకండ్ వన్ చూడండి. ఇఫ్ sec theta plus tan theta equal to 5, find the quadrant in which theta lies and find the value of sin theta అన్నాడు. ఇక్కడ మనకి sec theta plus tan theta equal to 5 ఇచ్చాడు. మనల్ని sin theta అనేది కనుక్కోమన్నాడు. అలానే theta అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అనేది కూడా మనల్ని కనుగొనమన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ sec theta plus tan theta equal to 5. ఓకేనా? sec theta plus tan theta equal to 5. సో మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటది, sec స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏంటి, 1 కదా. ఈ ఫార్ములా మనకి తెలుసు కదా. సో దీని నుండి ఇప్పుడు మనం కనుక్కుందాం. చూడండి, sec స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1.
దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఇది సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అని రాయొచ్చు కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈ వాల్యూ మనకి తెలుసు ఎంత, 5. సో 5 ఇంటూ సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1. అప్పుడు సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1 బై, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది అనమాట. సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఫస్ట్ రాసింది 1 అనుకుందాం. సో ఫ్రమ్ 1 అండ్ 2 ఈ రెండింటిని కూడా సాల్వ్ చేసి దాని నుండి సెక్ వాల్యూ టాన్ వాల్యూ కనుక్కుందాం. సో కనుక్కొని దాని నుండి సైన్ టీటా కనుక్కోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/5. నెక్స్ట్ చెప్తా చూడండి ఒక్క నిమిషం. సో సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 5. నెక్స్ట్ సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/5. ఓకేనా. సో ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ టాన్ టీటా ఉంది, మైనస్ టాన్ టీటా ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో సెక్ టీటా ప్లస్ సెక్ టీటా అంటే ఏమవుతుంది, 2 సెక్ టీటా ఈక్వల్ టు 5 ప్లస్ 1/5. 5 ప్లస్ 1/5 అంటే 5 5 25 ప్లస్ 1/5. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 26/5. ఓకేనా. 2 సెక్ టీటా ఈక్వల్ టు 26/5. ఇప్పుడు సెక్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, 26/5 ఇంటూ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, అంటే 1/2 అవుతుంది కదా. సో ఇప్పుడు 2 1s 2 3s సెక్ టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది, 13/5 వచ్చింది. ఓకే, 13/5 వచ్చింది. సో దీంట్లో నుంచి ఇప్పుడు టాన్ టీటా కనుక్కోవచ్చు కదా. ఈ సెక్ టీటా వాల్యూని 1లో కానీ 2లో కానీ దేంట్లోనైనా సబ్స్టిట్యూట్ చేసి దీని నుండి టాన్ టీటా కనుక్కుందాం. ఓకే చూడండి, సెక్ టీటా నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 5. దీంట్లో సెక్ టీటా వాల్యూ వచ్చేసి 13/5 ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 5. టాన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, టాన్ టీటా ఈక్వల్ టు 5 ప్లస్ 13/5 ఇటు వస్తే మైనస్ 13/5 ఈక్వల్ టు 5 5s 25 మైనస్ 13/5. 25 మైనస్ 13 అంటే 5 మైనస్ 3 అంటే 2 మైనస్ 1 అంటే 1, 12/5. టాన్ టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12/5 వచ్చింది. ఓకే, మనకు కనుక్కోవాల్సింది ఏంటి, సైన్ టీటా కనుక్కోవాలి. సో టాన్ టీటా అంటే ఎలా రాస్తాం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంతేనా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ టీటా. సో ఇక్కడ ట్రయాంగిల్ తీసుకొని దీంట్లో ఇది ఏబిసి ట్రయాంగిల్ కదా. సో దీంట్లో ఇది 90 degrees ఉంటుంది, అంతే కదా. రైట్ యాంగిల్లో 90 degrees అంటే ఈ పర్పెండిక్యులర్ సైడ్ 90 degreesకి ఆపోజిట్ ఉండేది ఏంటి, హైపోటెన్యూస్. సో ఇక్కడ మనకు కావాల్సింది టీటా కదా. సో టీటా అంటే ఇది టీటా అనుకుందాం. దీనికి ఆపోజిట్ ఉండేది ఇది, ఆపోజిట్ సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి హైపోటెన్యూస్ అవుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవాలి మనం. హైపోటెన్యూస్ లేదు, ఏసీ అనేది లేదు, సో అది కనుక్కుందాం. పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని కనుక్కోవాలి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే ఏబీ ఎంత, 12 కదా. సో 12 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. దట్ ఈక్వల్ టు 144 ప్లస్ 25 అంటే ఎంత, 169. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 169. అప్పుడు ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది, √169. ఓకే, సో √169 అంటే 169 ఎలా రాయొచ్చు, 13 × 13 రాయొచ్చు కదా, అంటే 13 స్క్వేర్. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు 13. ఏసీ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 13. ఈ సైడ్ అనేది 13 వచ్చింది. ఇప్పుడు మనకి 3 సైడ్స్ ఉన్నాయి. సో దీని నుంచి సైన్ టీటా కనుక్కోవచ్చు కదా. సో సైన్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో ఏబి ఎంత ఉంది, 12 కదా. సో 12 బై ఏసీ 13. Therefore sin theta equal to 12/13.
ఓకే, సైన్ టీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు 12/13. అలానే టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి టీటా అనేది సైన్ టీటా అనేది పాజిటివ్ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఉంటుంది, అండ్ ఫస్ట్ క్వాడ్రెంట్లో రెండిట్లలో కూడా పాజిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం సైన్ టీటా ఒకటే చూసుకోవద్దు కదా, టాన్ టీటా సెక్ టీటా కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి అంటే ఇది ఏ క్వాడ్రెంట్లో ఉంటే పాజిటివ్ ఉంటాయి, టీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటే మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో దేర్ఫోర్ టీటా లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్. ఓకేనా? సో ఓకేనా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.